ఈసారి మా ఊరికి వెళ్ళడం అంటే చాలా స్పెషల్. లగేజ్ ప్యాకింగ్ నుండి స్టార్ట్ అయ్యి జర్నీ మొత్తం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సంక్రాంతి టైం కాబట్టి ఊర్లో మొత్తం పండగ వైబ్స్ అన్నమాట. ముగ్గుల పోటీలు, రంగులు, సందడి అన్ని చాలా బాగున్నాయి. పండగ రోజు నేను మన కార్డ్సెట్ స్టూడియో అవుట్ఫిట్ వేసుకున్నాను. బాగుంది కదా. పూజ చేసుకొని ఇల్లంతా నీట్ గా డెకోర్ చేసుకొని పిల్లలతో కలిసి ముగ్గులు వేసాం, గొబ్బెమ్మలు పెట్టాం. మా పెద్దోడైతే నాకు హెల్ప్ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో. అమ్మమ్మ తాతయ్యలతో ఇలా పిల్లలు టైం స్పెండ్ చేస్తూ నవ్వుతూ ఉండడం చూడ్డానికి మనసు నిండిపోయిందబ్బా. ఇంకా కనుమ రోజు వడలు లేకపోతే ఎలా, దానికోసం నేను నాన్న కలిసి పప్పు రుబ్బుతున్నాం. ఇంకా పాత పద్ధతుల్లో చేతితో ఇట్లా పిండి రుబ్బడం అనేది అమ్మో అసలు చేతులు చాలా నొప్పెట్టాయమ్మా. మావారేమో పిల్లలతో కలిసి ఆటలాడుతున్నాడు. ఇల్లు మొత్తం సందడి సందడిగా ఉనింది. ఇంకా నేను నాన్న కలిసి మటన్ కర్రీ చేసాం, అద్దరిపోయింది. ఇంకా అమ్మతో కలిసి అలసంద వడలు చేశాను నేను. జున్నుకైతే అవి చాలా నచ్చాయి. పండగ రోజు ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట కూర్చొని తినడం అంటే అది కదా అస్సలైన హ్యాపీనెస్ అనిపించింది. పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగిరేసాము. ఇంకా వాగులో అయితే నీళ్ళల్లో ఆడుకున్నాము. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. సిటీ లైఫ్లో దొరకని ఈ మూమెంట్స్ అన్నీ ఊర్లో మాత్రమే పాసిబుల్ అబ్బా. ఎంతైనా ఊర్లో గడుపుతున్న ఈ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇది ఈ సంవత్సరం మా సంక్రాంతి.